అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్బంధువులారా, ఈరోజు మనము 1వ అధ్యాయంలోని 25, 26 శ్లోకాల భావార్థాల గురించి నేర్చుకుందాం. ముందుగా 25వ శ్లోకము, దాని యొక్క భావము అర్థము నేర్చుకుందాము. ఓం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. శ్లోకం రెండోసారి. ఓం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. శ్లోకం మూడవసారి. ఓం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. ఇప్పుడు 25వ శ్లోకం యొక్క భావం నేర్చుకుందాం. భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలైన ప్రముఖ రాజులతో కూడిన కౌరవ సేనను చూసి శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇలా అంటాడు. ఏమని అంటే, ఓ పార్థ, పార్థ అనగా అర్జున, ఈ సమరానికి సమాగమించిన అనగా యుద్ధానికి వచ్చిన వాళ్ళు అని అర్థం. కురు వంశీయులను చూడు అని అన్నాడు. వివరణ. ఈ శ్లోకం నేపథ్యంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, నా రథాన్ని 2 సేనల మధ్య నిలుపు, నేను యుద్ధానికి వచ్చిన వారు ఎవరో చూడాలి. దీనికి సందర్భంగా శ్రీకృష్ణుడు రథాన్ని 2 సేనల మధ్యకు తీసుకువెళ్ళాడు. అక్కడ భీష్ముడు, ద్రోణుడు, ఇతర రాజులు ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి ఇలా అంటాడు, ఓ అర్జున, ఈ కౌరవులను చూడు, వీరంతా యుద్ధం కోసము ఇక్కడ చేరారు. ఈ వాక్యం స్వల్పంగా కనిపించిన దీని వెనుక పెద్ద భావన దాగుంది. అర్జునుడి మనస్సులో కలత మొదలవుతుంది. ఎందుకంటే ఎదురు ఉన్నవారు శత్రువులు కాదు, అతని పితృ సమానులు, గురువులు, బంధువులు. ఈ శ్లోకం గీతలోని మారుమూల భావనలకు నాంది కాస్తుంది. ఇప్పుడు 26వ శ్లోకము, దాని భావము అర్థము నేర్చుకుందాము. ఓం తత్ర పశ్య స్థితాన్ పాత్ర పితృణతా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తదా. శ్లోకం రెండోసారి. ఓం తత్ర పశ్య స్థితాన్ పార్థ పితృణతా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తదా. శ్లోకం మూడవసారి. ఓం తత్ర పశ్య స్థితాన్ పాత్ర పితృణతా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తదా. ఇప్పుడు 26వ శ్లోకం యొక్క భావం నేర్చుకుందాం. అర్జునుడు తన ఎదురుగా తాతలు, తండ్రుల్లాంటి వారు, గురువులు, మామలు, సోదరులు, కుమారులు, మనుమళ్ళు, స్నేహితులు మొదలైన వారిని చూశాడు. ఇది యుద్ధం కంటే బంధాల మధ్య జరిగిన విరోధంలా అనిపించింది. అతడి మనసు విలవిలలాడింది. వివరణ. ఈ శ్లోకంలో అర్జునుడు 2 సైన్యాల మధ్య తన రథం నిలిపినప్పుడు చూసిన దృశ్యాన్ని వర్ణించబడింది. అతడు తన ఎదుట తండ్రుల్లా భావించేవారు తాతలు, గురువులు, బంధువులు, సోదరులు, కుమారులు, మనుమళ్ళు, స్నేహితులు మొదలైన వారిని చూశాడు. అర్జునుడికి ఇది చూసినప్పుడు చాలా గంభీరమైన భావోద్వేగం కలుగుతుంది. ఈ యుద్ధంలో అతడు వారితో పోరాడాలంటే, వాళ్ళను చంపాల్సి వస్తే అది ధర్మమా అధర్మమా అన్న సందేహాలు, మనోవేదన ప్రారంభమవుతుంది. ఈ భావోద్వేగం గీత యొక్క మూల భాగం. ఇక్కడ నుండి అర్జునుడి విషాదము అనగా బాధ పెరిగిపోతుంది. చివరికి శ్రీకృష్ణుడి బోధలతో
అనగా ఆయన చెప్పిన మాటలతో అర్జునుడి యొక్క బాధ నశిస్తుంది. భగవద్బంధువులారా, ఈరోజు మనము మొదటి అధ్యాయంలోని 25, 26 శ్లోకం యొక్క భావ అర్థాల గురించి నేర్చుకున్నాము. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో 27, 28 శ్లోకాల భావ అర్థాల గురించి నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోలు మీకు త్వరగా వస్తాయి. వీడియోలు ప్రతిరోజు మీకు రాకపోతే మీకు భగవద్గీత అర్థం కాదు. అందుకని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.